సో ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్ మనం తందూరి మసాలా తయారు చేద్దాం. చికెన్ కి ఫస్ట్ మనం తందూరి మసాలా ఫ్లేవర్ ని ఇస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ చిన్న మిక్సీ జార్ ఉంది. ఇందులో ఫస్ట్ నేను వేస్తున్నది ఫస్ట్ పుట్నాలు వేసి పౌడర్ చేసుకుందాం. పుట్నాల పొడి మనకి తందూరి మసాలాలో వేసుకుంటే ఆ మసాలా అంతా చికెన్ పీస్కైనా మనం చేసేది పన్నీర్ అయినా దేనికైనా సరే మంచిగా పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఫస్ట్ దీన్ని మనం పౌడర్ చేసుకుందాం. ఒకవేళ ఇంట్లో పుట్నాలు లేవు, పౌడర్ చేయడం కష్టం అనుకుంటే కొంచెం శనగపిండి వేసుకోండి. శనగపిండి కూడా బాగానే ఉంటుంది, బట్ పుట్నాల పొడితో మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా. ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇలా వైట్ ప్లేట్ తీసుకుంటే మీకు ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా కనిపిస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి వేస్తేని వైట్ ప్లేట్ తీసుకున్నాను. సగం స్పూను జీలకర్ర పొడి, చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని వేయించుకున్న జీలకర్ర పొడి సగం స్పూన్ వేసాను. అలాగే ఇక్కడ 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే ఇది రెగ్యులర్గా మనం ఇంట్లో వేసుకునే కారం, ఇంకా కొద్దిగా పసుపు, కసూరి మేతి, గరం మసాలా పొడి, చాట్ మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే సగం ముక్క నిమ్మరసం. తందూరి మసాలాలో ఎప్పుడు ఆవ నూనె వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ వచ్చేదే ఆవ నూనెతో. 1 టేబుల్ స్పూన్ ఆవ నూనె. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి సరిపడా, తీసుకోబోయే చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 2 టీ స్పూన్ల పెరుగు, మంచి తీయటి పెరుగు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మొత్తం మంచి చేతితో అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ చేస్తుంటేనే తందూరి మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. మామూలుగా తందూరి మసాలా చేయకుండా ఏదైనా తందూరి ఐటెం చేసేటప్పుడు తందూరి రెడీమేడ్ మసాలా వేసేస్తాం. అలా కాదండి, ఇలా ఇంట్లోనే హ్యాపీగా తందూరి మసాలా, ఇదే తందూరి మసాలా అనమాట. ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత మీకు తెలిసిపోతుంది, ఆ సువాసన మీకు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా లేదా తెలుస్తుంది. సో ఇదంతా బాగా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూను పుట్నాల పొడి వేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ చూసారా చికెన్ని చక్కగా నేను బ్రెస్ట్ పీస్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చక్కగా పీస్కి పట్టించుకోవాలి. చూడండి ఎంత సన్నగా, ఇలా చూస్తే ఒక బట్టలాగా ఉంది కదా. సో ఒక సైడ్ ఏమో మనకి షైన్ ఉంటుంది స్మూత్గా, ఇంకో సైడ్ కట్ చేసిన సైడ్ మనకి కొంచెం ఇలా రఫ్గా ఉంటుంది. రఫ్ సైడ్ మనకి మంచి మసాలా పట్టుకుంటుంది అనమాట. ఇందులో మనం లోపల స్టఫ్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ అయితే మంచి మసాలా పట్టించాలి. ఇలా 2 వైపులా బాగా మసాలా మంచిగా పట్టుకుంటుంది. సో ఇప్పుడు మొత్తం మసాలా ఇలా పట్టించిన తర్వాత 1 గంట అరగంట పెట్టేస్తే ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టుకొని బాగుంటుంది. సో ఇలా పట్టించేసాం కదా. ఎప్పుడైనా సరే మనకి కొంచెం ఫుడ్ తక్కువ తినాలి, బాడీకి ప్రోటీన్ కావాలి, కొంచెం డైట్ చేస్తున్నాము, వెయిట్ లాస్ అవ్వాలి, చికెన్ని మంచి టేస్టీగా తినాలి అనుకుంటే ఇప్పుడు చూపించాను కదా, ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఈ పీస్ని ఒక 2 పీసెస్ని కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మంచి తిన్నాము అనే ఫీల్ ఉంటుంది, టమ్మీ తొందరగా ఫిల్ అవుతుంది, అండ్ ఎక్కువ తిన్నాము అనే గిల్ట్ కూడా ఉండదు అనమాట. సో ఇప్పుడు చికెన్కి మంచిగా మసాలా పట్టించేసాం కదా. ఇది ఫస్ట్ స్టెప్. చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టాం కదా, తందూరి ఫ్లేవర్తో మసాలా రెడీ చేసి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనకి లోపల స్టఫింగ్ రెడీ చేసుకుంటాం. మనం చేస్తుంది ముర్గ్ దిల్ పసంద్ కదా. సో దిల్ పసంద్లో మనకి టూటీ ఫ్రూటీ, కిస్మిస్ అండ్ కొబ్బరి పొడి అవన్నీ వేసి లోపల స్టఫింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చేస్తుంది చికెన్తో కాబట్టి మనం అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం. ఫస్ట్ నేను జీడిపప్పుని కొంచెం కట్ చేసుకోబోతున్నా. జీడిపప్పుని కట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. సో ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి చికెన్ని స్పైసీగా తినడమే ఇష్టం, కొంతమందికేమో లైట్ స్వీట్ వెర్షన్లో కూడా ఇష్టపడతారు. కొంచెం స్వీట్ కావాలి అంటే ఇది ఆప్షనల్ అండి. మీకు కావాలి అంటే కొంచెం ఆ స్వీట్నర్ ఇష్టం అనుకుంటే కనుక మీరు కిస్మిస్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కాస్త బాదం,
అండ్ దిల్ పసంద్లో మనం ఖచ్చితంగా వేస్తాం కదా కొబ్బరి పొడి, అలాగే ఇక్కడ కూడా మనం కొబ్బరి పొడి వేస్తున్నాం అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం చీజ్ని యాడ్ చేస్తున్నాం. జనరల్గా దిల్ పసంద్ చేస్తే ఇక్కడ మనకి ఫ్రూటీ యాడ్ చేస్తారు, కానీ మనం కొంచెం సేవరీ వర్షన్ చేస్తున్నాం, చికెన్తో చేస్తున్నాం కాబట్టి నేను చీజ్ వేసాను అనమాట. అండ్ లైట్గా అక్కడక్కడ కిస్మిస్ తగులుతూ లైట్ స్వీట్తో బాగుంటుంది. సో లోపల ఇది స్టఫింగ్ కోసం మనం తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, సో ఏదైతే రఫ్గా ఉందో మనం ఫ్రంట్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం స్టఫింగ్ పెట్టుకోండి మంచిగా. చికెన్ని మంచిగా రోల్ చేయండి, మరీ టైట్ కాదు, సింపుల్గా రోల్ చేసి ఇలా పెట్టండి. రఫ్గా ఉన్నదేమో లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను స్టిక్స్ పెట్టుకున్నాను, ఫోల్డింగ్ ఊడి బయటికి రాకుండా అండ్ మనం హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉండడానికి టూత్ పిక్స్ పెడుతున్నా. ఇప్పుడు ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని ట్రేలోకి షిఫ్ట్ చేద్దాం. సో దిల్ పసంద్ కబాబ్స్ చేసుకోవడానికి ట్రే తీసుకొని కింద కొంచెం ఆయిల్ ఇలా స్ప్రింకిల్ చేసుకుందాం. జాగ్రత్తగా తీసుకొని ఇలా ట్రేలో పెట్టేసుకోండి. కొంచెం పైన మసాలా మళ్ళీ కాస్త పట్టిస్తే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ పైనుండి కొంచెం లైట్గా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోండి. ఒకవేళ మీకు రెగ్యులర్ ఆయిల్ వద్దు అనుకుంటే కనుక ఆలివ్ ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో 220 degreesలో ఒక 10 to 15 minutes బేక్ చేసుకోవడమే. సో ఇప్పుడు ఆయిల్తో ఇలా మామూలుగా ఇలా చేసుకున్న తర్వాత ప్యాన్ పైన కూడా మనం ఫ్రై చేసుకోవచ్చా అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకు చేసుకోకూడదండి, చేసుకోవచ్చు. ప్యాన్ పైన మనం ఫ్రై చేస్తే ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది చికెన్. అదే ఓవెన్లో పెట్టి బేక్ చేసుకుంటే జ్యూసీగా, లోపల స్టఫింగ్ ఏమో కొంచెం డ్రైగా, పైనంతా చికెన్ జ్యూసీగా మంచి తందూరి మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట. సో ఆప్షన్ అయితే నేను ఇస్తున్నాను, అల్యూమినియం ఫాయిల్ ఉంటే లోపల జ్యూసీగా చికెన్ ఉండడం కోసం. వద్దు అనుకుంటే ఫాయిల్ పెట్టుకోకుండా కూడా పర్లేదు. సో ఇప్పుడు ఒక 15 minutes వెయిట్ చేద్దాం. ఈ లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ ప్లేట్ రెడీగా ఉంది ఆల్రెడీ, ఇది తీసేద్దాం. 15 minutes తర్వాత మనం ఇప్పుడు ముర్గ్ దిల్ పసంద్ కబాబ్ తీసేసుకుందాం బయటికి. చక్కగా జ్యూసీగా చాలా బాగుంటుంది, కానీ చాలా వేడిగా ఉంటుంది. ఒకటేసారి చేయి పెట్టొద్దు. సరే ఎంత బాగా కుక్ అయిపోయిందో. ముర్గ్ దిల్ పసంద్ కబాబ్ తయారీ విధానం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని జీలకర్ర పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కారం, పసుపు, కసూరి మెతి, గరం మసాలా పొడి, చాట్ మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, ఆవ నూనె, ఉప్పు, చిక్కటి పెరుగు వేసి పుట్నాల పొడి కూడా వేసి కలుపుకుంటే తందూరి మసాలా రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న తందూరి మసాలాని కట్ చేసి పెట్టుకున్న చికెన్ బ్రెస్ట్ పీసెస్ కి బాగా పట్టించి అరగంట మ్యారినేషన్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం, కొబ్బరి పొడి, చీజ్ వేసి కలుపుకొని స్టఫింగ్ రెడీ చేసుకొని చికెన్ బ్రెస్ట్ పీస్ లో వేసి రోల్ చేసి టూత్ పిక్స్ తో గుచ్చుకొని బేకింగ్ ట్రే లో పెట్టుకొని పైనుండి కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసి ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఓవెన్ లో 220 degrees లో 15 to 20 minutes బేక్ చేసుకొని బయటకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన జ్యూసీ ముర్గ్ దిల్ పసంద్ కబాబ్ రెడీ అవుతుంది.